అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్‌కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. మనం వరలక్ష్మి పూజకి 9 గాని 12 రకాల ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెడతాం కాబట్టి, నేను కొన్ని రకాల ప్రసాదాలు చేశానండి. ఈ శనగలు, మినపప్పు అలాగే పెసలు ముందు రోజు రాత్రే నానబెట్టుకుంటే తెల్లాసరికి బాగా నానిపోతాయండి. ఉదయం పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకొని పాతి పని చేసుకున్న తర్వాత ఈ పప్పులు, బియ్యము నానబెట్టేసుకుంటే మన పనులన్నీ అయ్యేసరికి ఇవి నానిపోతాయండి. అయితే ఈ విధంగా నానబెట్టేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత పానకానికి బెల్లము, అలాగే చలిమిడికి బెల్లము, వడపప్పు ఇవన్నీ నానబెట్టేసుకుంటూ ఉంటే మన పనులు పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పటికి ఇవన్నీ నానిపోతాయండి. అలాగే పప్పుకి మర బియ్యము ఇవి వంటకి కోసం నైవేద్యం కోసం నానబెట్టుకోవాలండి. నేను వడి బియ్యం ఉంటే అవి పులిహోరకి ఒక అర్ధపావు నానబెట్టానండి. అర్ధపావు నానబెట్టేసి కుక్కర్లో కానీ విడిగా కానీ అన్నం వండి ఒక గిన్నెలో వేసానండి. కొద్దిగా పచ్చి కరివేపాకు, పసుపు, నువ్వుల నూనె మాత్రమే పులిహోరకి వేస్తే చాలా బాగుంటుందండి. పచ్చిదే వేయాలి. ఇలా వేసి ఒకసారి కలిగి తిప్పేసి మూత పెట్టేసి ఉంచితే మగ్గుతుంది. 5-10 నిమిషాలకి అన్నానికి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా బాగుంటుంది. తర్వాత కలిపేసానండి. కలిపిన తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో కానీ చన్నీళ్ళలో కానీ ఉప్పు వేసి నానబెడితే త్వరగా నానుతుందండి. నానిన తర్వాత మెత్తగా తీసేసి కొంచెం నువ్వుల నూనె మాత్రమే వేసి పులిహోరకి చాలా బాగుంటుంది. పావు స్పూను ఇంగువ, ఒక పావు స్పూను ఉప్పు, ఒక స్పూను బెల్లము వేసి ఉడికించి అన్నంలో కలిపేయాలండి. వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తే అన్నానికి బాగా పట్టుతుంది. అయితే ఆవు పెట్టిన పులిహోర కాబట్టి ఒక టీ స్పూను ఆవాలు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా నలిగిన తర్వాత మాత్రమే ఒక 1/2 ఇంచు అల్లం ముక్కను కూడా వేసి మెత్తగా దంచేసిన తర్వాత అన్నంలోకి కలిపేసి ఉంచాలండి. ఈ పులిహోరని ముందుగా చేసేసి పెట్టుకుంటే మన నైవేద్యం టైంకి చాలా మగ్గి చాలా బాగుంటుందండి. నువ్వుల నూనె మాత్రమే వేయాలి. తాలింపుకు కూడా వేసిన తర్వాత 2 స్పూన్లు పల్లీలు, పెద్ద స్పూన్తోటి శనగపప్పు, ఒక స్పూను మినపప్పు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేయండి. మీ ఫ్లేవర్కి తగ్గించుకున్న తర్వాత ఇది ప్రసాదం నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రమే తాలింపు వేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు క్షీరాన్నం చేసుకుందామండి. ఈ పాయసం చేయడానికి నేను ఒక చిన్న టీ గ్లాసు, 1/2 గ్లాసు బియ్యం తీసుకుని నానబెట్టేసి ఉంచానండి. అంటే 9 ఆకులు వేసాను, 4:30 పాలు నీళ్లు కలిపినవి వేసానండి. పొంగు వచ్చిన తర్వాత మాత్రమే ఈ 1/2 గ్లాసు బియ్యం నానబెట్టుకున్నవి వేసేసానండి. ఒక టేబుల్ స్పూను పెసరపప్పు కూడా నానబెట్టి వేసాను. ఇది మెత్తగా ఉడికిపోయిందండి. అలాగే ఒక 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువే బెల్లం వేసాను. ఒక ఉప్పు పలుకు వేసానండి. నా దగ్గర పచ్చకర్పూరం లేదు. పచ్చకర్పూరం ఉంటే వేయండి. దీనికి ఆవు నెయ్యి మాత్రమే తాళం పెట్టుకుంటే బాగుంటుంది. మీ ఇంట్లో ఏ నెయ్యి ఉంటే అదే పెట్టుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని వేయండి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసాను. ఇప్పుడు దద్దోజనానికి దగ్గర ఒక 100 గ్రాముల బియ్యం వేసానండి. బాగా నానబెట్టేసిన తర్వాత 1/2 లీటర్కి తక్కువ 400 ml నీళ్లు పోసి మెత్తగా ఉడికించేసానండి. ఉడికిన తర్వాత ఒక 1/2 గ్లాస్ పాలు పోసాను. పోసిన తర్వాత గట్టిన పెరుగు చిలికి ఒక 1/2 గ్లాస్ వేసానండి. 2 కలిగి తిప్పిన తర్వాత ఆవు నెయ్యితో మాత్రమే అల్లం ముక్కలు ఒక 1/2 ఇంచ్ వేసానండి. మిరియాలు ఒక 1/2 స్పూన్ వేసాను. వేసి కరివేపాకు అలాగే ఇంగువ వేసి తాలింపు పెట్టానండి. ఈ దద్దోజనంలో ఇంకా ఎక్కువ ఏమీ వేయరండి. మరలా 125 గ్రామ్స్ బియ్యం నానబెట్టిన ఉన్నవి కదండి,
వాటిని తీసి కుక్కర్లో పెట్టేశానండి. కొంచెం పలుకుగా వండాను. 2 కొబ్బరి చెక్కలు తురుము తీసానండి. వైటు పార్ట్ మాత్రం తీసుకోండి. ఈ వండిన అన్నాన్ని వేడిగానే కొబ్బరితో కలిపేస్తే చక్కగా ఫ్లేవర్స్ అంటుకుంటాయండి. ఇలా చేతితో కానీ స్పూన్తో కానీ కలిపేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసి వీటికి కూడా తాలింపు వేసేద్దామండి. ఈ కొబ్బరి అన్నానికి కర్ణాటక వైపు, రాయలసీమ వైపు ఎక్కువ మధ్యకాయల్లో మిరపకాయలు సైడ్ డిష్గా పెడతారండి. 2 వేపి పెట్టాను. అలాగే నూనె వేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసానండి. 2 ఎండుమిరపకాయలు వేసాను. కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసానండి. వేసి ఈ వేసినన్ని వేసేసి అన్నంలో వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేశానండి. ఇవన్నీ త్వరగా అయిపోయే ప్రసాదాలే. అయితే ఇప్పుడు పొన్నం బూరెలు చూద్దామండి. పొన్నం బూరెలకి ముందుగానే మనం పిండిని సంసిద్ధం చేసుకోవాలండి. ఇది మేము పొడి పిండే కొంచెం బరకగా ఉండేటట్టు వేస్తానండి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి తడి పొడిగా నానబెట్టి ఉంచేసుకున్న తర్వాత పప్పు రుబ్బుకుంటాము. ఈ ప్రాసెస్ అంతా ముందు జరిగితే బాగుంటుందండి. కొద్దిగా నానిపోతుంది కాబట్టి ఇప్పుడు పప్పు మీరు గ్రైండర్లో అన్నా రుబ్బుకోండి, ఈ రుబ్బురోల్లో అన్నా రుబ్బుకోండి. 1 గ్లాసు శనగపప్పుని నానబెట్టేసి ఉంచానండి. ఇదే గ్లాసుతో మినపప్పు కూడా తీసుకున్నాను. గారెలకు 1 గ్లాసు, అలాగే బూరెలకు 1 గ్లాసు పొట్టుపప్పు, పొట్టు లేని పప్పు కలిపి తీసుకున్నానండి. శుభ్రంగా నానబెట్టేసిన తర్వాత పొట్టు తీసి రాళ్ళు లేకుండా చూసుకుని నేను రుబ్బురోల్లో రుబ్బేశానండి. అయితే ఉప్పు ముందుగానే వేసేసి రుబ్బు పెట్టేశాను. ఇది కొద్దిగా 2 చింత గింజలంత బెల్లాన్ని వేసి రుబ్బి పెట్టేశానండి. పూర్ణం బూరెల్లో పైన తోపు కూడా లైట్గా తీపి ఉంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు రుబ్బిన మినిపిండిని తర్వాత మనం ఇందాకే నానబెట్టి పెట్టుకున్నాం కదండి బియ్యం పిండిని 2 కలిపేసి ఒకసారి చేతితో బాగా తిప్పేసి ఒక పక్కన పెట్టుకుంటే మనము శనగపప్పు ఉడికిపోయేటప్పటికి ఇది నాని చాలా బాగుంటుందండి. ఈలోగా గారెల పప్పు కూడా రుబ్బేసుకుంటాను. అయితే గారెల పప్పు కూడా రుబ్బేసుకుని గట్టిగా ఉండాలి, అలాగే మెత్తగానూ ఉండాలండి. ఈ గారెల పప్పుకి ముందు గారెలు వేసేసానండి. నేను కొంచెం మినపబద్దలు పక్కగా పెట్టుకున్నానండి. అయితే ఈ గారెలు చేతితో వేయచ్చు, ఆకులో వేయచ్చు, లేకపోతే పాల కవర్ మీద వేయచ్చు. పైన ఇలా పప్పు కొంచెము అద్దేనండి. ఇలా అద్దిన తర్వాత నూనెలో వేసేసానండి. ఇలాగే అన్ని గారెలు వేసేసుకోవాలి. ఇవన్నీ ఈ ప్రసాదాలన్నీ గంటన్నరలో అయిపోయే ప్రసాదాలేనండి. చేసే ఈజీగానే ఉంటాయి. పొద్దున్నే లెగిసే పూజ టైంకి అన్నీ అయిపోతాయండి. సర్వసాధారణంగా ఇవన్నీ ఈజీగా అయిపోయే ప్రసాదాలే నేను చేసి మీకు చెప్పానండి. పూర్ణం బూరెలకి ముందుగా శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదండి. ఆ శనగపప్పుని తీసి కడిగేసి రాళ్ళు లేకుండా చూసుకుని ఉడకబెట్టేసానండి. ఒక 90% వరకు ఉడికితే బాగుంటుంది. చాలు, మొత్తం ఉడికిపోక్కర్లేదండి. కొంచెం బెల్లం, పంచదార కలిపి ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో వేసానండి. కొంచెం తీసి తక్కువ వేసాను, మేము ఎక్కువగా తినమండి. అయితే ఈ పూర్ణం అంతా కొద్దిగా ఉడికిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసాను, 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసి మనకి నచ్చిన సైజులో ఉండలుగా చేసేసుకున్నానండి. మనము బియ్యం పిండిని, మినపిండిని నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పిండిలో మొత్తం ఈ శనగపప్పు పూర్ణం అంతా మునిగేటట్టు వేయాలండి. ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉంటే నూనె చీదేస్తుందండి. ఇలాగే పూర్ణం బూరెలు కూడా వేసేసాను. మనకి ఎన్ని కావాలో అన్నీ పూర్ణం బూరెలు వేసేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిసేపు అయిన తర్వాత తిరగేయాలండి. ఇలా తిరిగేసి ఈ పూర్ణం బూరెలు కూడా ఓ పక్కన ఉంచేసాను. ఇవన్నీ వేసిన తర్వాత పిండి మిగులుతుంది కదండి, అందులో కొద్దిగా జీలకర్ర కలిపేసి అలాగే
పునుగులు కూడా వేసేసానండి నేను. అవి కూడా చాలా బాగా వచ్చాయి. మనం ప్రతి వండిన పదార్థంలో కూడా ఆవు నెయ్యి కానీ మీకున్న నెయ్యి కానీ వడ్డించుకుంటే బాగుంటుందండి. ఈ పునుగులు కూడా చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్క పదార్థంలోనూ ముందే నెయ్యి వేసి పెట్టేశానండి. తరువాత వరలక్ష్మీదేవికి కంపల్సరీ మా అమ్మగారు ఇవి నైవేద్యంగా చేసేవారండి. పెసర కుడుములండి. నేను 100 గ్రాముల పెసర్ని రాత్రే నానబెట్టేసి ఉంచేసి రాళ్ళు లేకుండా తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టేశానండి. ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు వేస్తే బాగా ఉడికిపోతుంది. అలాగే బెల్లము పంచదార ఒక గ్లాసులు వేసానండి. వేసిన తర్వాత మెత్తగా ఉడకనిచ్చాను. అనుకున్నట్టు మెత్తగా ఉడికిపోయింది. తర్వాత యాలకుల పొడి నెయ్యి వేసి బాగా చల్లించుకుంటున్నాను. తిప్పిన తర్వాత వీటిని కొంచెం పక్కన పెట్టేస్తే చల్లారుతుందండి. మనం పూర్ణం బూరెలకు ఉండలు ఎలా చుట్టుకుంటామో అలాగే మనకు కావలసిన సైజుల్లో ఉండల్లాగా చుట్టి పెట్టుకోవాలండి. చుట్టి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టానండి. బాండీ పెట్టి స్టవ్ వెలిగించి గ్లాసు బియ్యం పిండికి గ్లాసున్నర నీళ్లు వేసి కొద్దిగా పావు చిటికడంతా ఉప్పు వేసానండి. ఒక స్పూన్ నెయ్యి వేసి నీళ్లు బాగా మరిగనిచ్చానండి. మరిగిన తర్వాత మూత తీసుకొచ్చి ఒక గ్లాసులు బియ్యం పిండిని వేసానండి. పొడి పిండేనండి. తడిపిన పిండి అయినా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఆరబెట్టిన పిండి పూజకు పనికిరాదు అని చెప్తారు. కాబట్టి మీ ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకుని కొద్దిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచితే చక్కగా మగ్గుతుందండి. అవసరం వస్తే ఒక స్పూన్ కానీ లేకపోతే చేయి తడి వేసుకొని మెత్తగా పిండిని పిసికి పెట్టేసి ఇందులోనే కొద్దిగా బెల్లం తాలికలు చేయడానికి కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టానండి నేను. ఈ పిండితో 12 కంపల్సరీ ఈ పెసర కుడుములు పెట్టాలి అని మా అమ్మగారు చెప్పేవారండి. పుస్తకంలో కూడా ఉంటుందట. పూర్వకాలంలో ఉన్న పుస్తకాల్లో అలాగే ఉండేదండి. వీటిని జ్యోతిలాగా చేసి మధ్యలో ఈ పెసర పూర్ణాన్ని పెట్టానండి. ఈ పూర్ణం చుట్టూ బియ్యం పిండిని నింపి ఇలా పొడవుగా కానీ రౌండ్గా కానీ మీ ఇష్టమండి. ఈ విధంగా చేయాలి. కొంచెం స్మూత్గా చేసుకుంటే బాగుంటుందండి. పూర్ణాన్ని పూర్తిగా కత్తి పెట్టాలి, లేకపోతే ఉడికేటప్పుడు విడిపోతాయండి. ఇలాగే 12 చేశానండి. 12 చేసి ఈ కుక్కర్లో నేను కొద్దిగా చింతపండు కానీ నిమ్మతొక్క కానీ వేసి పెడతానండి. గార కట్టకుండా ఉంటుందని. ఒక చిల్లుల గిన్నె పెట్టి ఈ చుట్టుకున్న ఈ కుడుములన్నీ పెట్టేశానండి. పెట్టి 10 నుంచి 12-15 నిమిషాల వరకు ఉడకనిస్తే బాగుంటుందండి. ఉడికిన తర్వాత కొంచెం మూత తీసి అట్లా పెట్టి ఉంచాలండి. లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకొని రావండి. కొద్ది వేడిగా ఉన్నప్పుడే ఇవి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. లోపల పొన్నం ఎంత బాగా ఉడికిందో చూడండి. తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఆకు వేసి పెట్టండి. ఇవి కంపల్సరీ పేరంటానికి అదేవిధంగా చిన్న హాఫ్ గ్లాసు బెల్లము కొంచెం పంచదార తీసుకుని 2.5 గ్లాసులు నీళ్లు వేసానండి బెల్లం తాలికల కోసం. అలాగే ఒక టేబుల్ స్పూను బియ్యం పిండిని నీళ్ళల్లో వేసి నానబెట్టాను. ఇందాక మనం కొంచెం బియ్యం పిండిని తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని తాలికల్లాగా చేయాలండి. ఈ విధంగా పొడి పిండి వేసుకొని చపాతీ పీట మీద కానీ ఒక ప్లేట్ని బోర్లించి కానీ ఈ విధంగా చేసేసేయాలండి. ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేయండి. నేను చాలా కొంచెమే చేశానండి, నైవేద్యంగా పెట్టాలి కాబట్టి. అయితే వీటిని పాలతో కూడా చేసుకోవచ్చండి. ఎక్కువ వినాయకుడప్పుడు చేస్తారండి. ఈ బెల్లము పంచదార కరిగిన తర్వాత దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే చాలు. ఈ చేసిన తాలికలు వేయాలి. తాలికలన్నీ ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెంగా వేయాలి. ఒకేసారి వేస్తే ఒకటి అంటుకుపోతాయి. అలాగే మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని కూడా ఈ బెల్లం పానకంలో వేసేస్తే కొంచెం బాగుంటుందండి, చిక్కగా ఉంటుంది. అందుకని కొద్దిగా యాలకుల పొడి నెయ్యి వేసి చేయాలండి.
ముందుగా అన్న వేసుకోవచ్చు, లాస్ట్లో అన్న వేయొచ్చండి నెయ్యి. ఇది ఒక నైవేద్యం అండి. అలాగే చలిమీడండి, మనం నానబెట్టుకున్నాం కదండి, 4 స్పూన్ల బెల్లాన్ని నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచాను. అలాగే 4 టేబుల్ స్పూన్లతోటి కొద్దిగా బియ్యం పిండి వేసేసానండి. వేసి నెయ్యి వేసి యాలకుల పొడి వేసి బాగా తిప్పి చలిమిడి ముద్దలాగా చేసి పెట్టాలండి. అమ్మవారికి ఇష్టమంటారు, కడుపు చలవ అంటారండి. ఇది ఒక పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా ఒక టీ గ్లాసు నీరు వేసి ఇందాకే నేను నానబెట్టేసి ఉంచాను కదండి బెల్లంలో, ఆ బెల్లాన్ని వడగొట్టేసుకోవాలండి. వడగొట్టేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుతో వేసి పెట్టాను. మీరు మీ ఇంట్లో వాళ్ళ అవసరానికి సరిపడేటట్టు మీరు బెల్లము నీళ్ళు నానబెట్టుకోండి. అలాగే నేను చిన్న గ్లాసు చేసిన తర్వాత దానిలో ఇలాచీ పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి వేసానండి. అన్నీ కొంచెం కొంచెం కలిపి మొత్తం 1/2 టీ స్పూన్ అయ్యేటట్టు వేసి పెట్టానండి. అది ఒక నైవేద్యం. అలాగే శనగలు ఒక నైవేద్యం, కొబ్బరికాయ ఒక నైవేద్యం, డ్రై ఫ్రూట్స్ ఒక నైవేద్యం అండి. ఇవన్నీ కూడా నైవేద్యాలుగానే చెప్తారు. ఇవన్నీ చేసుకునే ఓపిక లేని వాళ్ళు కొబ్బరికాయ, అరటి పండ్లు పెట్టేసేయచ్చండి. చలిమిడి, వడపప్పు, పానకం ఇవి ఈజీగానే అయిపోతాయి కాబట్టి ఇవే అమ్మవారికి అసలైన ముఖ్యమైన పదార్థాలండి. ఈ కుడుములు చూడండి చాలా బాగా వచ్చాయి. అయితే ఇవి కంపల్సరీ ఒక కంకణం పెట్టి అరటిపళ్ళు, దక్షిణ, తమలపాకులు, అలాగే మీకు వీలుంటే చీర జాకెట్టు, లేదంటే ఒక రవికల బట్ట, అలాగే స్త్రీలకు కావలసిన గోరింటాకు, అలాగే పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ ఒక నైవేద్యంగా ఇవ్వాలండి. అది పరవన్నము. ఇది పులిహోరండి, కొబ్బరి అన్నం చాలా బాగుంటుందండి నైవేద్యం. కొబ్బరి తింటే ఆరోగ్యం కూడాని. అదేవిధంగా దద్దోజనం అండి, ఇది బాలభోగంగా ఇదే పెడతారండి. అలాగే శనగలు, పానకము, వడపప్పు, చలిమిడి. వడపప్పులో కొద్దిగా బెల్లం పెట్టాలండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే పానకం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తాము. డ్రై ఫ్రూట్స్ ఉంటే పెట్టండి, లేకపోతే మనకి సౌకర్యంగా ఏవి ఉంటే అవే పెట్టాలండి. ఇన్ని పదార్థాలు పెట్టాలని మనము చేసి చూపిస్తామండి అంతే. నేను చేసిన విధానం నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు, అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు.